పరిశుద్ధమైన నామములకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచిన ప్రభువా, ఇప్పుడు వాక్యము కొరకు మేము నిలువబడి ఉన్నాం తండ్రి. మీ చిత్తమైతే ఏ వాక్యమైతే మా హృదయములకు అవసరమైనదో దానంతటినీ మాకు అనుగ్రహించి ఆ వాక్య ప్రకారమై నడుచుకునే ధన్యతను మాకు దయచేయమని, వినుచున్న మాకందరికీ వినగలిగే చెవులను, గ్రహించగల మనస్సులను దయచేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనకు వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రతి బుధవారం మనం తెలుసుకుంటున్న అంశం ఏమిటంటే యేసుక్రీస్తు వంశావళి ఏంటో తెలుసుకుంటున్నాం. ఎక్కడి వరకు తెలుసుకున్నాము? యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో ఎవరెవరు ఉన్నారో అందరి గురించి తెలుసుకుంటున్నాం. అంటే ఎక్కడి వరకు వచ్చామంటే, మన వంశావళి అడిగామనుకోండి, మనం ఎంతమంది పేర్లు చెప్పగలము? మన తండ్రి పేరు చెప్తాం, మన తండ్రికి తండ్రి పేరు చెప్పగలం. ఇంకా ఏమైనా కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ, జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు కానీ, లేదంటే అప్పటి వరకు బతుకున్న వాళ్ళు కానీ, చెప్పిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళ తండ్రి పేరు కూడా చెప్తాం. అంటే ముత్తాత పేరు చెప్పగలం. ఇంకా ఏమైనా చెప్పగలిగితే వాళ్ళ తండ్రి, ముత్తాతకి తండ్రి, ఆయన పేరు కూడా చెప్పగలం. ఇంకా అంతకంటే వెనక్కి వెళ్ళామనుకోండి మనం చెప్పలేము, ఎందుకంటే మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి మాత్రం దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు. యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు. ఆయన దేవుడైతే నరరూపధారిగా ఈ భూమి మీదకి రావటానికి ఒక కుటుంబాన్ని దేవుడు ఎంచుకున్నాడు, ఒక వంశాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆ వంశమే యోధా వంశం, యోధా గోత్రం. ఆ యోధా వంశంలో నుంచి తరాల వారిగా, లేదంటే మనుషుల వారిగా ఎవరెవరిని దేవుడు ఎంచుకున్నాడు, ఎందుకు ఎంచుకున్నాడు, దానికి గల కారణాలు ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభంలోని ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు ఎవరెవరు వచ్చారో చూసాం. అబ్రహాము మొదలుకొని, అబ్రహాము తర్వాత దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి, నీ సంతానానికి నేను ఇదిగో ఈ దేశాన్ని ఇస్తున్నాను, నీ వలన ఆశీర్వదింపబడతారు నీ సంతానం అంతా కూడా అని దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత అదే వాగ్దానాన్ని అతని కుమారుడికి, మరలా అదే వాగ్దానాన్ని అతని మనవడికి, ఇదే వాగ్దానం యావత్తు ఇశ్రాయేలు వంశవంతుడికి కూడా ఇవ్వడం జరిగింది. అందులో నుంచి వచ్చిన వారే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఎవరి గురించి తెలుసుకున్నామంటే, ఇప్పటికీ మత్తయి సువార్తలోని 1వ అధ్యాయంలోని 7వ వచనంలోకి వచ్చేసరికి ఆసా చరిత్ర వరకు తెలుసుకున్నాం. యోధా రాజు అయినటువంటి ఆసా చరిత్ర వరకు తెలుసుకున్నాం. ఎవరి ఆసా అని అడిగితే, ఆసా అనే వ్యక్తి చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటిసారిగా తన పితరుడైన దావీదులాగే చాలా మంచివాడు అని దేవుడు చెప్పారు. తన పితరుడైనటువంటి దావీదులాగానే మంచివాడుగా ఉన్నాడు ఆసా. ఏం చేశాడు? తన తల్లి ఒక కాని పని చేస్తే పట్టపు దేవిగా ఉండకుండా తొలగించేశాడు. ఉన్నత స్థలాన్ని తొలగించేశాడు. దేవుణ్ణి అనుసరింపజేశాడు. అలాగే ఏది ఏమైనా సరే, యుద్ధం వచ్చిందా ఏమొచ్చినా కూడా దేవునిని మాత్రమే ఆశ్రయించాలి అని రుజువు చేశాడు. 1000 మంది, 1000 అంటే 10 లక్షల మంది సైన్యముతో శత్రువు వస్తుంటే, వీళ్ళ దగ్గర ఉన్న సైన్యము 6 లక్షలు కూడా లేవు. అంటే వీరికంటే డబుల్ సైన్యం, రెట్టింపు సైన్యంతో వాళ్ళు వస్తుంటే, ఆ సైన్యాన్ని ఎదుర్కొనే దానికి ఈయన ఏం చేశాడు? వేరే రాజు సాయం కోరుకోలేదు. మరి ఎవరి సాయం కోరుకున్నాడంటే దేవుని సాయం కోరుకున్నాడు. దేవుని సాయాన్ని కోరుకుని, ప్రభువా బలహీనులకు బలాన్ని ఇచ్చేది నీవే కదయ్యా అని ప్రార్థన చేస్తే ఏమైంది? అతని పరిపాలనలో 30వ సంవత్సరం వరకు కూడా యుద్ధాలు లేవు, ఏమీ లేవు, చాలా ప్రశాంతంగా ఉందట. అతని పరిపాలనలో 30 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ఒక గొడవ లేదు, ఒక యుద్ధం లేదు. అందువల్ల ఏం జరిగిందంటే, ఇతనికి ప్రశాంతంగా ఉండడం వల్ల పురములను కట్టించాడు, గోపురాలను కట్టించాడు, ఎన్నో ప్రాకార పురములను ఆయన కట్టించాడు. అయితే 30వ సంవత్సరానికి వచ్చేసరికి ఏమైందంటే, అప్పుడు యుద్ధం జరిగిందని చెప్పాను కదా, ఆ యుద్ధంలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు.
విజయాన్ని ఇచ్చిన తర్వాత మరలా ఇంకొక యుద్ధం వచ్చింది. దేవుడు ప్రతి మనిషిని కూడా పరీక్షిస్తాడని ముందే చెప్పాను మీకు. ఎలా అంటే నీలో ఉన్న విశ్వాసం ఏ స్థాయిలో ఉంది. ఎందుకండి దేవుడు ఎందుకు పరీక్షించాలి? పరీక్షించకపోతే మంచుకుండే వాళ్ళు మంచుగానే ఉంటారు కదా, అంతే కదండి. ప్రార్థనకి ఎప్పుడు వస్తున్నారు అనుకోండి, ఎప్పుడు ప్రార్థనకు వస్తూ ఉండే వాళ్ళకి శ్రమలు ఎందుకు పెట్టడం? శ్రమలు పెడితే మరి ఆ శ్రమల్లో మరి ఎందుకు శ్రమలు ఇబ్బంది పెట్టాలి? ఈ ఆలోచన వస్తుంది మనకి. ఈ రాజు కూడా చాలా మంచివాడుగా కనపడుతున్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉంది, దేవుడు అంటే భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. అలాంటప్పుడు అలాంటి సమయంలో యుద్ధం వచ్చిందట. ఎవరితోనో కాదు, ఇశ్రాయేలీయులతో. ఎవరితో? ఇశ్రాయేలీయులు. ఏ 10 గోత్రాలు అయితే విడిపోయాయో యోధా గోత్రం నుంచి, ఆ 10 గోత్రాలకు రాజు అయినటువంటి ఇశ్రాయేలు రాజుతో యుద్ధం వచ్చింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఏం చేశాడు? ఫస్ట్ 1000 అంటే 10 లక్షల మంది సైన్యంతో శత్రువులు వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈయన ప్రార్థన చేశాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి, కానీ ప్రార్థన చేయలేదు. మరి ఏం చేశాడు? ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు సహాయం కోరటానికి. వీళ్ళంతమంది అంతంతో చేసి 10 లక్షల మంది కూడా ఉండరు వీళ్ళు ఇశ్రాయేలీయులు. తక్కువ మందే అయినా కూడా ఎవరి సహాయం కోరాడు? వేరే రాజు సహాయాన్ని కోరుకున్నాడు. అంతే. అప్పటికి ఏమైందో తెలుసు, ఇంకా దేవుడు వచ్చాడు, హెచ్చరించాడు. ఆ రాజు వచ్చాడు, సాయం కోరిన రాజు వచ్చాడు, సాయం కోరిన రాజు వచ్చాడు, సహాయం చేశాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడికి మాత్రం కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే 10 లక్షల మంది వచ్చినప్పుడు నేను కాపాడాను, నాకు ప్రార్థన చేశాడు. అదే కదా మనం కూడా ఆలోచించేది. ఇప్పుడు అసలు దేవుడే కనుక ఇది పెట్టకపోయి ఉంటే ఏం జరిగేది? ఈయన చక్కగా ఉండేవాడు, యుద్ధానికి రాకపోతే ఏం జరిగేది? చక్కగా పరిపాలన చేసుకునేవాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండేవాడు కదా. మనకు కూడా అలాంటి విషయాలు మనం చక్కగా ప్రార్థనకి వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నాము, ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని శోధనలు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని ఒకసారి ఆలోచన వస్తూ ఉంటది. ఎందుకు అని అంటే దేవుడు ప్రతి మనిషిని కూడా పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తాడు. ఎందుకు దేవుడు పరిశీలించాలి? ఎందుకు పరిశీలించాలి చెప్పండి. మనం బంగారం కొనుక్కుంటామండి, బంగారం కొనుక్కుంటాం. కొనుక్కున్న బంగారము పెళ్ళిళ్ళకో, లేదంటే ఏదైనా శుభకార్యాలకో, లేదంటే ఇంకేదైనా ఫంక్షన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వేసుకుంటూ ఉంటాం. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంచుకుంటాం? మనకు కావాల్సినంతకాలం మనం బంగారాన్ని ఉంచుకుంటాం కదా. అయితే కొంతకాలానికి బంగారం ఏమవుతుంది? పోనీ బంగారం అంటే అస్తమానం చేయించుకోలేమండి, పట్టీలు ఉంటాయి. ఆడవాళ్ళకి అర్థమవుతుంది బాగా. పట్టీలు బాగా మస్టు పట్టినాయి అనుకోండి, ఏం చేయాలి? ఏం చేస్తారు అనగానే బంగారం కానీ వెండి కానీ ఏం చేస్తారు? అగ్నిలో కాల్చుతారు. కాల్చినప్పుడు ఏమవుతుంది? బంగారం కానీ వెండి కానీ ఏమవుతుంది? ఎక్కువ ప్రకాశవంతంగా మారుతుంది, మెరుపు వచ్చేస్తే, షైన్ వస్తుంది, అవునా? ఇంకా తెల్లగా అయిపోతుంది బంగారం. దేవుడు మన గురించి ఏమన్నాడు తెలుసా? మన గురించి ఏమన్నాడు తెలుసా? ఒకసారి వాక్య భాగంలో చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం ఒకసారి చదువుకున్నాం అనుకోండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోవు సువర్ణము, బంగారము నశించిపోతుంది. ఈ నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, తెల్లగా మారిపోతుంది కదా, దానికన్నా మలినాలన్నీ పోతున్నాయి కదా. ఇప్పుడు విశ్వాసం ఎలాంటిదో తెలుసా? బంగారం లాంటిది కాదండి. బంగారము కంటే అమూల్యమైనదట. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. మీకు వస్తున్నాయి శోధనలు, మీకు వస్తున్నాయి శ్రమలు, మీకు వస్తున్నాయి ఇబ్బందులు. ఈ శ్రమల వలన, శోధనల వలన, ఇబ్బందుల వలన ఏమవుతుందట? పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును.
బంగారాన్ని మెరుగు పెట్టగానే అది మెరిసిపోతుందట. అలాగే నువ్వు శ్రమలలో, ఇబ్బందులలో ఏమవుతున్నావు తెలుసా? మెరుగు పెట్టబడుతున్నావు. ఇప్పుడు నీకు శ్రమ కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఏమవుతాయో తెలిసి ఇవి నీకు మహిమను, మెప్పును, ఘనతయు కలుగుటకు కారణమవుతాయట. అప్పుడు దేవుడు కోటాను కోట్ల దేవదూతల ముందు నిన్ను పొగుడుతూ ఉంటాడు. 10 మంది ముందు మనల్ని ఎవరైనా పొగిడారు అనుకోండి, 10 మంది ముందు పొగిడారు అనుకోండి, 10 మంది అక్కర్లేదు, 2 ముందు పొగిడినా చాలు. మనకి ఏమవుతాం? మనం ఆకాశంలోకి వెళ్ళిపోతాం కదా, తేలిపోతాం కదా. కోటాను కోట్ల దేవదూతలు అండి, లెక్కలేదు. కోట్ల కొద్దిగా ఉన్న దేవదూతలు, అనేక మంది పరిశుద్ధులు. వాళ్ళ ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని పొగుడుతారట. మనం చేసిన కార్యాలను బట్టి మహిమను, మెప్పును, ఘనతయు కలుగుతాయట. శోధనలు వస్తున్నాయని ఇబ్బంది పడిపోతున్నారా? బాధపడిపోతున్నారా? శ్రమలు వస్తున్నాయని బాధపడిపోతున్నారా? ఒకవేళ బాధపడితే ఇదిగో అగ్ని పరీక్షను మీరు జ్ఞాపకం చేసుకోండి. బంగారానికి నిలిచినటువంటి అగ్ని పరీక్ష, బంగారాన్ని మెరుగుపెట్టేటువంటి అగ్ని పరీక్ష. దేవుడు బంగారంతో పోల్చుతున్నాడు. అంతకంటే అమూల్యమైన దేవుడు చెప్తున్నాడు విశ్వాసం. అలాంటి విశ్వాసం మనలో ఉంది, ఉండాలి మనలో. అందుకని నాకే వస్తున్నాయి శ్రమలు, నాకే వస్తున్నాయి ఇబ్బందులు అంటే నీకే వస్తాయి. ఎందుకు నీకే వస్తాయి అంటే దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాడు కాబట్టి నీకే వస్తున్నాయి. 1-2 సార్లు అంటారు. మనకు అనిపించవచ్చండి బంగారం అంటే ఏదో ఎప్పుడో ఒకసారి అనుకోవచ్చండి. మరి ఈ శ్రమలో ప్రతిసారేనండి ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుందండి అని అనిపించవచ్చు. పోలిక గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మరి విశ్వాసం ఎలాంటిది? అంతకంటే మూల్యమైనది కదా. ఇట్లను తెల్లని పాలు రాయించుకున్నాం అనుకోండి, తెల్లని పాలు రాయించుకున్నాం అనుకోండి, ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? అందరికీ అదే కదా, పాలు రాయించుకోవాలి, టైల్స్ వేయించుకోవాలి, కింద మార్బుల్స్, గ్రానైట్, ఏదో తెల్లటి రంగు వేయించుకోవాలి. తెల్లటి పాలు రాయించుకున్నాం కింద ఏం చెయ్యాలి? కొంచెం డస్ట్ ఉన్నా కనిపిస్తుంది చెరగట, వెంటనే శుద్ధి చేయాలి. మరి మన విశ్వాసం ఎలాంటిది? అంతకంటే గొప్పది కదా. ప్రతిరోజు, ప్రతి క్షణము, అనుక్షణము పరిశీలించబడుతూనే ఉంటావు, పరీక్షించబడుతూనే ఉంటావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అపవాదం ఏం చేస్తుంది? అపవాది నేను ఏం చేస్తుంది తెలుసా? అపవాది నరకంలో పడేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాను ఉంటుంది. ఎప్పుడెప్పుడు దొరుకుతావా చూస్తుంది అపవాది. నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోయే సమయం ఎప్పుడు దొరుకుతుందో అని ప్రయత్నం చేస్తూ ఉంటది అపవాది. ఎప్పుడైనా దొరికామో ఇక అంతే, వెంటనే అపవాది ఏం చేస్తుంది? నరకంలో పడేసేయడానికి తీసుకెళ్తుంది. అంటే అలాంటి క్రియల వల్ల నెరవేరేలా చేస్తారు. ప్రియమైన దేవుని వల్ల. అయితే మనకు వస్తున్న ఈ శ్రమలలో మనం ఏం చేయాలి తెలుసా? మనుషుల సహాయం కోరడం కాదు, లేదంటే దేవుని మీద అపవాదులు వేయటం కాదు. అపవాదులు అంటే నిందలు వేయటం కాదు, లేదంటే దేవుని దూషించడం కాదు. సహాయం కోసం ప్రార్థన చేయాలి. ఎంతవరకు అండి? ఎంతకాలం అండి? నాకు వచ్చే శ్రమలు అవి తెలిస్తే మీరు ఇలా మాట్లాడారంటే ఒకవేళ అనుకోవచ్చు, యోబు గారికి వచ్చిన శ్రమలు వచ్చినాయి. మనకి యోబు గారిని గుర్తు చేసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోండి. నిజంగా యోబు గారు ఎంత బాధపడ్డారు. కొంచెం కాలమే. ఇప్పుడు మనం కూడా కొంచెం కాలం, మనం కూడా ఎంత కొంచెం కాలం? అంతమ వరకు సహించాలి. అది కొంచెం కాలమే. అయితే ప్రియమైన దేవుని వల్ల ఇలాంటి సందర్భంలో అతనికి ఏమొచ్చింది? ఇశ్రాయేలు రాజుని దేవుడు రేపు తరగతి దొరికేశాడు. ఐగుప్తు రాజును కోరాడు. ఐగుప్తు రాజును కోరిన తర్వాత దేవుడు వెంటనే పంపించాడు ప్రవక్తని. ఏమయ్యా, 1000 మంది సైన్యంతో వచ్చినప్పుడు నువ్వు నాకు ప్రార్థన చేశావే, ఈ ఇశ్రాయేలు రాజు నీ మీదకి విరుద్ధంగా వచ్చినప్పుడు నేను జ్ఞాపకం రాలేదా నీకు? ఎందుకు ఇలాంటి పని చేశాను? ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావయ్యా ఆశ అని ప్రవక్తతో దేవుడు చెప్పించగానే రాజుకి ఏమైపోయింది? ఆశకి కోపం వచ్చేసింది. సేవకుడు గద్దించగానే కోపం వచ్చేసిందట. కోపం వచ్చేసి ఏం చేశాడు? ప్రవక్తను తీసుకెళ్లి దేవుని సేవకులను తీసుకెళ్లి బంధించేసాడట. దేవుని సేవకుల్ని బంధించేశాడు. ప్రజల్లో ఆ రోజునే కొంతమంది ప్రజల్ని బాధ పెట్టాడట, బాధ పెట్టేశాడట. ఇంకంతే
దేవుణ్ణి అక్కడితో వదిలేశాడు. అక్కడితో అయిపోయింది. దేవుడు వదిలేశాడు. ఇక దేవుడే విడిచిపెట్టి ఉండలేక నా కుమారుడు ఎప్పుడైనా నన్ను పలకరిస్తాడేమో, కనీసం నా దగ్గర విచారణ చేస్తాడేమో అని దేవుడు ఏం చేశాడు? పాదాలలో జబ్బు పుట్టించాడట. పాదాల్లో జబ్బు పుట్టించాడట. జబ్బు పుట్టించిన తర్వాత ఏం జరిగింది? ఏం చేయాలి? అప్పుడైనా కనీసం దేవుని వేడుకుంటాడేమో అని దేవుడు కోరుకున్నాడు. కానీ పాదాలలో జబ్బు పుట్టినా కూడా వైద్యులు పట్టుకున్నాడు, కానీ దేవుని యొక్క విచారణ చేయలేదు. ప్రభువా దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశానంటే దేవుడు వెంటనే క్షమిస్తాడు కదా, కానీ చేయలేదు. ఏమైంది? అలాగే చచ్చిపోయాడు. ఎంత మంచోడు, చాలా మంచోడు. తన తల్లి ఏం చేసిందో మనం తెలుసుకున్నాం పోయినసారి. చేపిస్తే ఏం చేశాడు? వాటిని నాశనం చేయించేసి ఆ తల్లిని పట్టబుదేవిగా ఉండకుండా ఆ ప్లేస్ నుంచి తీసేశాడు. మంచి క్రియలు చేశాడు, కానీ చివరికి వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు కూడా మన ప్రారంభం ఎలా ఉందో కాదు, మన ముగింపు ఎలా ఉంటుందో అనేదే మనకి ప్రాముఖ్యం. మన ముగింపు బాగోవాలి. ప్రారంభం ఎవరికైనా బాగానే ఉంటుంది, కానీ ముగింపు అది అత్యవసరం, అది బాగోవాలి. మనిషి రోగంతో చచ్చిపోయినా ఏం పర్లేదు, కానీ దేంతో చచ్చిపోకూడదు తెలుసా? పాపంతో మాత్రం చచ్చిపోకూడదు. ఎలా చనిపోయిన పర్లేదు, కానీ పాపం ఉండి పాపంతో మాత్రం చనిపోకూడదు. ఇది ఫైనల్ గా తెలుసుకోవాలి మనం. అలాగే అతని తర్వాత వచ్చినటువంటి వాడే అతని కుమారుడైనటువంటి ఎవరు? అతని కుమారుడు యెహోషాపాతు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త ఇప్పుడు మనం తెలుసుకునే వ్యక్తి అన్నమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను. ఇప్పుడు ఈ ఆసా యొక్క కుమారుడు ఎవరంట? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అనేటువంటి వ్యక్తిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎవరి వ్యక్తి? ఇతను కూడా మంచివాడా లేదంటే చెడ్డవాడా? ఎలాంటి క్రియలు ఇతను చేశాడు? ఎలా జీవించాడు? కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని చిత్తమైతే 2వ భాగంలో కూడా మనం తెలుసుకున్నాం. ముందుగా ఈ యేసుక్రీస్తు ప్రభువుల వంశావళిలో మనం చూసిన వాళ్ళలో చాలా వరకు, ఇక్కడ కనిపించే వాళ్ళందరిలో కూడా అందరూ కూడా మొదట్లో చాలా మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు. కానీ చివరికి వచ్చేసరికి ముగింపులు మాత్రం బాగోట్లేదు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యెహోషాపాతు ఎవరు? ఎలాంటి వాడు? మంచివాడా చెడ్డవాడా అని మనం ఆలోచన చేస్తే యెహోషాపాతు చాలా మంచివాడుగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. యెహోషాపాతు చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు. చదువుదాం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఆస తన పితరులతో కూడా నిద్రించాడు. ఈ ఆస యొక్క కుమారుడు అని చెప్పడానికని ఈ వచనం చూపిస్తున్నాడు. ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. తరువాత ఎవరికి బదులుగా పైన చదువుకున్నామే ఆసాని వ్యక్తి. ఈ ఆసాకి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజయ్యి. యెహోషాపాతు ఏమయ్యాడట? రాజయ్యాడు. ఈ యెహోషాపాతు ఎలాంటి వాడు? మంచివాడా చెడ్డవాడా? దేవుడే చెప్తున్నాడు చూడండి. అదే 17వ అధ్యాయంలోని 2వ వచనంలో అతడు యోధా దేశంలోని అన్నిటి యందును సైన్యములను ఉంచి యోధా దేశమందు తన తండ్రి అయిన ఆశా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గములో నడుచు. ఇక్కడ ఈ మాట చూడండి ఎంత బాగుందో. ఈ యెహోషాపాతు ఎలా ఉన్నాడట? తన తండ్రి అయిన ఇదేంటి? దావీదు ఏమవుతాడు? దీనికి తాత కాదు, మొత్తాతకి మళ్ళీ మొత్తాత అవుతాడు.
అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఏమంటున్నారు? తండ్రి అయిన దావీదు. తండ్రి అని చెప్తున్నారు. ఈ హెబ్రీలకు సంబంధించినటువంటి వంశావళులు ఎలా ఉంటాయంటే తాతలను కూడా తండ్రులుగా భావిస్తారు, ముత్తాతలను కూడా తండ్రులుగానే భావిస్తారు. అయితే అదే విషయం దేవుడు చెప్తూ ఏమంటున్నారు ఇక్కడ? తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గం. దావీదు ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి? ఏది ప్రారంభ దినాలు? ప్రారంభంలో దావీదు గారు దేవుడిని ఎంత ప్రేమించాడో తెలుసా? రాజు అవ్వకముందు చూడండి, రాజు అవ్వకముందు ఎంత ప్రేమించాడు, రాజు అయిన తర్వాత ప్రేమించాడు, రాజు అవ్వక ముందు కూడా ప్రేమించాడు, రాజు అయిన తర్వాత ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలునైనా మర్చిపోలేదు. కానీ రాజు అవ్వకముందు, దేవుడు ఏ ఆధిక్యత ఇవ్వకముందు దేవుడు ఎంత ప్రేమించాడు ప్రారంభ దినాల్లో. ఎంత విశ్వాసం! గొలియాతు మీదకి వచ్చినప్పుడు, గొలియాతు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని కోసం ముందుకెళ్ళాడు, దేవుని కోసం ముందుకెళ్ళాడు. అంత భక్తి, అంత భయము దేవుడు అంటే, అంత భక్తి కలిగి ఉన్నాడు. అలాంటి దావీదు ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాడటండి ఈయన. ఆ మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి చాలా బాగుందటండి. ఈ రాజు చాలా మంచివాడట. తన తండ్రి ఏ దేవుని అయితే అనుసరించాడో ఆ దేవుని అనుసరించి నడుచుకున్నాడట. పైగా ఈయన ఇంకేం చేశాడో తెలుసా? తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా దేవుని మాటలు వినిపించాలి, దేవుని మాటలు తెలియచేయాలి, తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా దేవుని ధర్మశాస్త్రం తెలుసుకోవాలి అని కొంతమంది మనుషుల్ని, లేవీని, యాజకుల్ని పిలిపించి వాళ్ళని గ్రూపులుగా పంపించి మీరు వెళ్ళండి వాక్యం చెప్పండి, మీరు వెళ్ళండి వాక్యం చెప్పండి అని మనుషుల్ని పంపించారట. కింద 7వ వచనం నుంచి చదువుతుంటే ఈ మాటలు మనకు తెలుస్తాయి. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై. ఏంటట? తన ఏలుబడి యందు 3వ సంవత్సరంలో, 3 సంవత్సరాలు అయిపోయినాయి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? జనాలకి ధర్మశాస్త్రం బోధించడానికి అతడు పెద్దలైన షల్లూం, బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాలు, ఇవన్నీ పేర్లన్నీ చదువుతున్నారు. 9వ వచనంకి వచ్చేసరికి వారు యెహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయుచు యోధా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించారటండి. చూసారా ఎంత మంచి రాజు చూడండి, ఎంత గొప్ప రాజు. దేవుడు అంటే భయభక్తులు నేర్పిస్తున్నాడు, దేవుడు అంటే దేవుని అనుసరించడం నేర్పిస్తున్నాడు. అందరి దగ్గరికి జనాలను పంపించేశాడు. జనాలను పంపించేసి ఇదిగో ఈరోజు ఈ ఊరు వెళ్ళండి, ఈరోజు ఈ ఊరు వెళ్ళండి, ఈరోజు ఈ ఊరు వెళ్ళండి అని ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా దేవుని వాక్యాన్ని పంపించాడు. ఒక రాజు చేయవలసిన పని ఇది. రాజు ఏం చేయాలి? తన ప్రజలను దేవుని వైపు నడిపించాలి, తన ప్రజలను దేవునికి దగ్గర చేయాలి. దేవుడు కోరుకున్నది ఇలాంటి రాజులే కావాలని దేవుడు కోరుకున్నాడు. తన ప్రజలు తనకు దగ్గరగా చేయాలని కోరుకున్నాడు దేవుడు. కానీ మనుషులు ఏం చేశారు అంటే ఎక్కడ నాకున్న అధికారం పోతుందో అని దేవుడు తప్పించారు. యెరోబాము విషయంలో ఏం చేశాడు? యెరోబాము తెలుసుకుందాం కదా మనం. ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయినప్పుడు ఏమైంది? ఆ మొట్టమొదటి రాజు యెరోబాము. యెరోబాము ఏం చేశాడు తెలుసా? ఎక్కడ రాజ్యం పోతుందో అని 2 బంగారం దొడలు చేయించి ఊరికి చివర దేశానికి ఆ చివరి పెట్టాడట. దానివల్ల ఏమైంది? ఇశ్రాయేల్ వారందరూ కూడా పాపము చేయడానికి ఆ యెరోబాము కారణమయ్యాడు. దేవుడు ఏం కోరుకున్నాడు? తన ప్రజల్ని తన దగ్గరికి నడిపించాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి రాజు కావాలనుకున్నాడు దేవుడు. అలాగే ఉన్నాడు యెహోషాపాతు. ఏం చేశాడు? జనాలందరికీ కూడా వాక్యాన్ని నేర్పించాడట. ఊరూరా పంపించాడట. ఊరూర పంపించి వాక్యం నేర్పించాడట. మరి ఇన్ని చూస్తున్న దేవుడు మెచ్చుకోకుండా ఉంటాడా? దేవుడు ఏం చేయకుండా ఉంటాడా? దేవునికి ప్రార్థన చేసి లేదంటే దేవుని క్రియలు చేసినందుకే ఆసాకి 30 సంవత్సరాల వరకు యుద్ధాలు లేవు. 30 సంవత్సరాల వరకు యుద్ధాలు లేవు. ఎంతో బాగుంది. మరి ఇప్పుడు ఈ యెహోషాపాతు విషయంలో ఏం జరగాలి? దేవుడు చాలా ఆశీర్వదించాడండి, చాలా దీవించాడండి, చాలా దీవించాడట. చదువుతాం చూడండి కిందకి 11వ వచనం.
ఫిలిష్తీయులలో కొందరు 10వ నుంచి యోధా దేశం చుట్టూ యోధా దేశము చుట్టూ ఉండు దేశ రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం యెహోవా భయం వచ్చేసిందట. ఎందుకు? వీళ్ళందరూ ధర్మశాస్త్రం పాటిస్తున్నారు, వీళ్ళందరూ దేవుని భయభక్తులు, దేవుని భక్తులుగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఈరోజు సంఘం గురించి ఎవరైనా ఇలా చెప్పగలుగుతారా? అమ్మో ఈ సంఘం చాలా మంచిది, చాలా భయభక్తులు కలిగి ఉంటారు ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మనం చెప్పుకునేలా ఉన్నారా? ఎందుకు లేదు తెలుసా? వాక్యం లేదు. ఎందుకు లేదు? వాక్యం మన ఎవరిలోనూ లేదు. లేదు కాబట్టే సంఘం గురించి చెప్పుకోవట్లేదు. పైగా పెద్ద ప్రార్థనకి వెళ్తారు, బైబిల్ పెట్టుకుని ఈ మాటలు వస్తాయి, ఇలాంటి మాటలు వస్తాయి. మనం చేసే పనులన్నీ నేను ఇలాంటివి మళ్ళా పెద్ద భక్తురాల్లాగా పెద్ద భక్తుల్లాగా బైబిల్ పెట్టుకుని ప్రార్థనకు వచ్చేస్తారు, ప్రార్థనలకు వెళ్ళిపోతారు. ఇవి మనుషుల మాటలు మన పట్ల. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు తెలుసా? రాత్రికి వెళ్తున్నారండి, చాలా మంచి వాళ్ళు, వాళ్ళు ఏమనుకోండి, ఏమని అన్నారంటే ఊరుకున్నా సార్, మంచి వాళ్ళ విషయాలు ఎలాగ కాదని అంటారు. మన గురించి ఎందుకు అనలేకపోతున్నారు ఇలాగా? మన గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇలాగా? ఎందుకు తెలుసా? మనలో వాక్యం లేదు కాబట్టి. వాక్యం మనలో ఉంటే దేనికైనా ముందు మనం చెడుస్తాం, మనం భయపడతాం. ఏది చేయాలని, అమ్మో ఇది నా దేవుడికి ఇష్టమో కాదు, ఈ పని చేయడం నా దేవుడికి ఇష్టమో కాదు, ఈ మాట మాట్లాడటం నా దేవుడికి ఇష్టమో కాదు, నేను మాట్లాడను, నేను ఈ పని చేయను, ఇలా అనిపిస్తూ ఉంటది. అదే వాక్యం లేదనుకోండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఏం చేయాలనిపిస్తే అది, ఎలా ఉండాలనిపిస్తే అది, అలా ఉంటాం ప్రేమ దేవుని వల్ల. కానీ దేవుని భయం వచ్చింది అని అంటే వెంటనే కనిపించిపోతుంది, తెలిసిపోతుంది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని ఎందుకు భయభక్తులు లేని వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలిసిపోతుంది. మొక్కం చూసి చెప్పేయచ్చు మనుషులు. ఇది నేను చెప్పేది కాదు, వాక్యమే చెప్తుంది, బైబిలే చెప్తుంది. కానీ ఎక్కువ శాతం రాత్రికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో తెలుసా? యాక్టర్సే ఉంటారు. యాక్టర్స్ అంటే నటించేవారు. నటన తెలిసిపోతుందండి, నటన ఎందుకు తెలియదు? తెలిసిపోతుంది. కానీ ఇది ఉండకూడదు. నువ్వు సంఘంలో ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలి. నువ్వు బయట ఒకలాగా సంఘంలో ఒకలాగా ఉంటే అయితే ఎక్కడైనా నటించాలి, లేదా అక్కడైనా నటించాలి. మనం ఇక్కడ ఉండేది నటన అవుతుంది కానీ బయట ఉండేది నటన కాదు, అది రియాలిటీ. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే ఈ రాజు ఏం చేశాడట? ప్రజలందరికీ దేవుని మాటలు నేర్పించాడటండి. మరలా 7వ వచనం మరలా చదివితే, తన 3వ సంవత్సరం యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై ఏం చేయడానికట? ధర్మశాస్త్రాన్ని బోధించడానికి పంపించారట. వాళ్ళందరూ బోధించారట. ధర్మశాస్త్రం తెలుసుకుంటే ఏం తెలుస్తుందో తెలుసా? తప్పు చేయకూడదనే విషయం తెలుస్తుంది. ఎప్పుడు తప్పు చేయకూడదు, ఏ సమయంలో తప్పు చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయండి. లేకపోతే తెలియదండి, ఏ మాత్రం కూడా తెలియదు. తెలిసినా కూడా మనకు అంత పట్టింపు ఉండదు. వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, అబద్ధం చెప్పాలంటే ఎలా ఉంటుందో తెలుసా? అబద్ధం 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 చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, భయం వేస్తూ ఉంటుంది అబద్ధం చెప్పాలంటే. వాక్యం మనలో ఉంటాయి. అదే వాక్యం మనలో లేదనుకోండి, సింపుల్ సింపుల్. ఎక్కడికి వెళ్ళాలని అంత ఈజీగా చెప్తాం అంటే అలా ఉంటుంది. ప్రేమ దేవుని వల్ల వాక్యం ఉండాలి మనలో. రాజు ఈ విషయాన్ని తెలుసుకుని అందరికీ కూడా వాక్యం నేర్పించాడు, వాక్యం చెప్పించాడట. దాన్ని బట్టి దేవుడు ఆయన్ని ఎంతో ఆశీర్వదించాడట. అందరి ఆ దేశంలో ఉన్న వాళ్ళ భయము అన్ని దేశాల మీదకి వచ్చిందట. తర్వాత ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతులకు పన్నును కానుకలను ఇచ్చి వచ్చింది. అరబీలు ఏం చేశారట? అతనికి 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చి వచ్చింది. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయి పట్టణములను కట్టించెను. గొప్పవాడైపోయాట, మంచివాడైపోయాడు. మంచివాడు కదా, ప్రశాంతంగా ఉంది కదా, అందరి భయము, వీళ్ళ భయం అందరి పట్ల ఉంది కదా. అందరూ కూడా కానుకలు పంపుతున్నారట, గిఫ్ట్లు పంపుతున్నారట. ఈయన ఏం చేశాడు? ఈయన సామాగ్రి, యుద్ధ సామాగ్రి ఉంటుంది, ఇవి దాచే గోడౌన్స్ కట్టించాడట. గోడౌన్స్ కట్టించాడట, అంతే కదా, దాని గోడౌన్స్. ఆ గోడౌన్స్ కట్టించాడటండి ఈయన.
చాలా బాగుంది, చాలా ఆశీర్వదించాడు దేవుడు. ఇంత గొప్పగా ఉంది. ఇంత గొప్పగా ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? చాలా చాలా సైన్యాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేశాడంటే అత్యధికముగా దేవుడు ఆశీర్వదించాడు కదా, ఐశ్వర్యాన్ని కలిగి చేశాడు కదా. తన తండ్రి విషయంలో ఏం జరిగింది? ఆశ ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజు మీదకి వచ్చాడని, లేదా యుద్ధానికి వచ్చాడని, గొడవకు వచ్చాడని ఏం చేశాడు? ఐగుప్తు దేశంలోని రాజును కోరుకున్నాడు. తన తండ్రి విషయంలో ఏం జరిగింది? ఇశ్రాయేలు రాజు గొడవకు వచ్చాడట. తన తండ్రి ఆశ దినములలో ఇశ్రాయేలు రాజు గొడవకు వచ్చాడట. ఈ యెహోషాపాతు దినములలో ఏమైందో తెలుసా? గొడవకు వచ్చినటువంటి వారి వంశంలో ఎవరున్నారు? ఆహాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఇశ్రాయేలుకి రాజు అప్పటికి ఆహాబు. ఈ ఆహాబు అనే వ్యక్తితో వియ్యమందుకున్నాడట. ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో వియ్యమందుకున్నాడట. వియ్యమందుకోవడం అంటే కొడుకు వియ్యమందుకోవడం అంటే చెప్తాను. పెళ్లి నిశ్చయించుకున్నాడు, వియ్యమందుకున్నాడట. వియ్యమందుకున్న తర్వాత ఏం జరిగింది? ఈ ఆహాబ్ అనేవాడు ఎలాంటి వాడు తెలుసా? ఆహాబ్ ఎలాంటి వాడు? మహా దుర్మార్గుడు అండి. మీకు ఒక విషయం చెప్తాను, వెంటనే అర్థమైపోతుంది ఆహాబ్ అనేవాడు ఎలాంటి వాడు. నాబోతు అనే పేరు ఎంతమంది తెలుసు? నాబోతు ఎప్పుడో విన్నానే అనిపిస్తుందా? నాబోతు చెప్తాను, ఇప్పుడు అర్థమైపోతుంది. రాజుగారికి ఒక కోట ఉందట. ఆ కోటను అనుకుని కోట పక్కనంతనే ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట ఈ రాజుకి నచ్చిందట, ఆహాబ్ అనే రాజుకి. ఈ రాజుకి నచ్చితే ఏం జరిగింది? ఈ రాజు ఆ వ్యక్తిని అడిగాడట. ఆ ద్రాక్ష తోట యజమాని పేరే నాబోతు. ఈ నాబోతు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇది నా వంశపారంపర్యంగా వస్తుంది, నా పిత్రార్జితం, ఇది నా తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది, తాతల దగ్గర నుంచి, నేను ఇవ్వలేనని చెప్పాడట. ఏం చేశాడో తెలుసా? మీకు ఆల్రెడీ చెప్పాను, విన్నారు కూడా. ఏం చేశాడో తెలుసా? మూతు ముడుచుకొని ఇంటికి వచ్చి కోపించి పడుకున్నాడట. ఎవరో మహారాజు, ఇశ్రాయేలుకి రాజు. కోపించి పడుకుంటే ఏం జరిగిందో తెలుసా? అసలైన మెయిన్ క్యారెక్టర్ రాణి గారు. ప్రతి ఇంట్లోనూ రాణులు ఉన్నారు కదా. రాణి గారు ఏం చేశారు తెలుసా? అసలు నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావు? నువ్వు ఎందుకు మూతు పుడుచుకున్నావు? నీకేం కావాలి? ద్రాక్ష తోట కదా, నేను నీకు తెస్తాను, నేను నీకు ఇస్తాను. ఒక్కొక్క ఇంట్లో ఇలాగే ఉంటాయి కదండి, పురుషుని మీద అధికారం చేసే స్త్రీలు, పురుషుల్ని తీసి పడేసి, లేదంటే పురుషుల విషయంలో కానీ. ఇది వాక్యానుసారం కాదు, జాతి గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ పేరేంటో చెప్పనా? యెజెబెలు. గుర్తుందా? యెజెబెలు భర్త ఆహాబు. నాబోతు ద్రాక్ష తోట కావాలని కోరుకుంటే ఇవ్వనన్నాడని వెళ్ళి మంచం మీద పడుకున్నాడట. పడుకుంటే ఈవిడేం చేసింది? నీకు ద్రాక్ష తోట కావాలి కదా, నేను తెస్తాను అని చెప్పి ఇద్దరు పనికి మాలిన వారిని సాక్షులుగా పెట్టిందట. బైబిల్లో ఇలాగే ఉంది, అందుకే చెప్తున్నాను ఇలాగా. పనికి మాలిన ఇద్దరు మనుషుల్ని సాక్షులుగా. దేనికి సాక్షులుగా తెలుసా? ఆ రోజుల్లో దేవుడు పెట్టింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా విశ్రాంతి దినాన్ని అనుసరించాలి, పాటించాలి. విశ్రాంతి దినాన్ని ఎవరైనా మీరితే, దాటితే ఏం జరుగుతుంది? వాళ్ళు వారికి మరణ శిక్ష విధింపబడవలను, రాళ్లతో కొట్టి చంపాలి అనే నియమం ఉంది. ఇప్పుడు ఈ మహారాణి ఏం చేసిందో తెలుసా? ఈవిడ ఇద్దరు మనుషులు పెట్టి, ఎందుకంటే ఒకరు పెడితే కుదరదు, ఎవరి మీదైనా సాక్ష్యంగా ఉండాలంటే ఇద్దరు ముగ్గురు మాట మీదనే నీవు సాక్ష్యమును స్థిరపరచము అని దేవుడు వాక్యాలు చెప్పాడు. అయితే ఇద్దరు మనుషులు పెట్టి, మేము చూసాం ఇతను విశ్రాంతి దినం రోజున పని చేసుకుంటున్నాడని అబద్ధం చెప్పించి ఆ మనిషిని చంపించి అతని ద్రాక్ష తోట తీసుకుని, ఇదిగో నీకున్న అడ్డు తొలగిపోయింది, తీసుకో ద్రాక్ష తోట, గిఫ్ట్ ఇచ్చింది. అంత దుర్మార్గురాలైనటువంటి యెజెబెలు భర్త ఆహాబు అతనితో బియ్యం అందుకున్నాడట ఈ యెహోషాపాతు. మంచోడేనా? చూడండి, ఎప్పుడైనా సరే మనం మంచోళ్ళం అయితే సరిపోదు, మన సహవాసం చేసే వాళ్ళు కూడా మంచోళ్ళై ఉండాలి, మంచోళ్ళుగానే ఉండాలి. లేదనుకోండి ఏం జరుగుతుందో తెలుసా?
దుష్టుడు వాడి దుర్మార్గమును బట్టి మరణం పొందుతాడు. మరి వాడితో పాటు ఉన్న నువ్వు కూడా మరణం పొందుతావు, నువ్వు కూడా శిక్ష పడతావు. మంచివాడే కావచ్చు, అంతే కదండి. తాగే అలవాటు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, నువ్వు తాగో, నువ్వు బంగారమే కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు. తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదండి, మా వాడు బంగారం అండి, మా వాడు అలాంటి అలవాట్లు లేవు. నీతో ఉన్న ఫ్రెండ్స్కి ఉండొచ్చు అలవాట్లు, లేదంటే నువ్వు మంచిదానివే కావచ్చు. నీతో ఉన్న ఫ్రెండ్స్కి చెడు అలవాట్లు ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారు అనుకోండి, వీడేం తాగట్లేదు, కానీ తాగే వాళ్ళతో ఉంటున్నాడు, తాగే వాళ్ళతో తిరుగుతున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తాడు అనుకోండి, ఏమంటారు? వాళ్ళకి తెలుసు తాగుతున్నాడు, తాగట్లేదు, కానీ నువ్వు తాగకపోయినా తాగవని అంటారు. తాగవని నువ్వు వ్యభిచారం చేయక్కర్లేదు, చేసే వాళ్ళతో జతకట్టినా స్త్రీలకి బాగా అర్థమవుతుందండి. కొంతమంది వ్యభిచారం చేసే స్త్రీలకి అసలు గౌరవం ఎవరు? స్త్రీలే గౌరవం ఎవరు? పురుషుల సంగతి పక్కన పెట్టండి. వ్యభిచారం చేస్తున్నారు అని తెలిసినటువంటి స్త్రీలకి గౌరవం ఇస్తారా? ఎవరో గౌరవం ఎవరు? అలాంటి వాళ్ళతో స్నేహం చేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎంత మంచి వాళ్ళైనా సరే ఏ ఆలోచన వస్తుంది ముందు? ఎలాంటి ఆలోచన వస్తుంది? ఈవిడేంటి ఎవరితో మాట్లాడుతుంది, అస్తమానం వాళ్ళింటికి ఎందుకు వెళ్తుంది, వాళ్ళింటికి రోజు 10 మంది వచ్చి వెళ్తారు, ఇలాంటి మాటలే కదా వస్తాయి. నువ్వు మంచిదానివే కావచ్చు, నీ సహవాసం ఎలా ఉండాలి? కొన్ని వెళ్ళి బహిరంగంగా వాళ్ళకి వాక్యం చెప్తున్నావా? వాక్యం చెప్పకుండా వాళ్ళతో పాటు వాళ్ళు ఏ మాటలు చెప్పారు, నువ్వు అయ్యే మాటలు చెప్పావు, ఏమవుతావు నువ్వు కూడా? సేమ్. రాజు చేసిన పని కూడా ఎలాగ మంచివాడు, చాలా మంచివాడు, దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగిన వాడు, తన తండ్రి కంటే గొప్పవాడు, ఆశా కంటే గొప్పవాడు యెహోషాపాతు, మంచివాడు. రాజ్యం అంతా కూడా వాక్యం చెప్పించాడు, మీరు ఇలాంటి పనులు చేయొద్దు, దేవునికి కోపం పుట్టించే పనులు ఏమీ చేయొద్దు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఏదో వాక్యం ఎలా చెప్తుంది, ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకోవాలని చెప్పిస్తూ ఉన్నాడు యెహోషాపాతు రాజు. అంటే ఎంత మంచివాడు! అలాంటి మంచివాడట, అతనితో 1000 మంది అడట. దేవుడు అదే విషయం చెప్తున్నాడు చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథంలోని, అదే 2వ గ్రంథంలో 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు వద్దకు పోయాను. ఆహాబు దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకు వీళ్ళు చేయించాడట, అనేకమైన గొర్రెలు కోయించాడట, చాలా చేయించాడట. అయితే ప్రేమ దేవుని వల్లరా, ఆహాబుకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆహాబు ఏ స్థలమందు కుక్కలు నామూతో రక్తము నాకాయో, ఏం చేయించాడు? రాళ్లతో కొట్టి చంపించేశాడే. రాళ్లతో కొట్టి చచ్చిపోయిన తర్వాత నామూతుని, అతని రక్తాన్ని కుక్కలు నాకాయట. కుక్కలు నాకితే ఏం జరిగిందో తెలుసా? దేవుడు చెప్పాడు, ఏ స్థలమందు నామూతో రక్తము కుక్కలు నాకాయో అదే స్థలమందు ఇదిగో యెజెబెలు, అలాగే నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి. ఇది నేను చెప్తున్నాను. ప్రవక్త చెప్పాడు. అలాంటి శాపం పొందుకున్నటువంటి వ్యక్తితో 1000 మంది కొన్నాడట ఈ వ్యక్తి యెహోషాపాతు. 1000 మంది కొన్న తర్వాత ఇంటికి వెళ్ళాడే. వెళ్ళిన తర్వాత ఒక యుద్ధానికి సంబంధించిన విషయం వచ్చింది. యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని ఆలోచన వచ్చింది. వెళ్ళాలా వద్దా అని ఆలోచన వచ్చినప్పుడు, ఈయన మంచోడు కదా, యెహోషాపాతు మంచోడు కదా, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు కదా, దేవుడి దగ్గర విచారణ చేయడానికి ఎవరైనా పెద్దలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు నీ దగ్గర అడిగాడు. ఆయన దగ్గర ఎవరున్నారు? బయలు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు నమ్మే దేవుడు. ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి బయలును పూజిస్తుంటే ఆ ప్రవక్తలు తీసుకొచ్చారు. ఆ ప్రవక్తలు ఏం చేశారో తెలుసా? ఆ ప్రవక్తలు ఏమో కొమ్ములు చేయించుకొచ్చి, ఇదిగో ఈ సంవత్సరాలన్నీ కూడా నువ్వు ఏం చేస్తావంటే ఈ కొమ్ములతో వాళ్ళందరినీ కూడా చేస్తావు అని చెప్పాడట. అప్పుడు ఈయన బయలు కాదు, అసలు యెహోవా యొక్క విచారణ చేసేంత గొప్పవాడు ఎవరు లేరా మీ దగ్గర ప్రవక్త లేడా అని అడిగితే ఒకే ఒక్కడు ఉన్నాడని చెప్పారు. ఎవరి వ్యక్తి? ఆ విషయం అడిగాడో లేదో చూద్దాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథంలోనే 18:6. అయితే యెహోషాపాతు మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చిన లేడా అని అడిగాడట. దేవుని ప్రవక్తలు లేరా ఇంటి ఇక్కడ? ఒక్కడు కూడా లేడా? ఒక అతను ఉన్నాడు,
అతను చెప్పాడు, ఇశ్రాయేలు అయ్యా నువ్వు వెళ్తే చచ్చిపోతావు, దేవుడు నాకైతే ఇది చూపిస్తున్నాడు అనగానే నమ్మలేదు. యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ రాజు ఎంత తెలివైనాడు అనుకున్నారు. ఆహాబు, నువ్వు రాజుగారి బట్టలు వేసుకుని వెళ్ళిపో, నేను మాత్రం మారు వేషంలో వస్తాను. చచ్చిపోతే ఎవరు చచ్చిపోతారు? ఇప్పుడు యుద్ధంలో ఎవరు చనిపోతారు? అందరూ ఎవరు గురిపెడతారు? మనం ఏమనుకుంటున్నాం అంటే అతని దగ్గర ఉన్న సైన్యం అంతా చచ్చిపోతే గెలిచినట్టు కాదు. రాజు మెయిన్. సైన్యం ఎంతమంది ఉన్నా రాజు చచ్చిపోయాడు అనుకోండి ఓడిపోయినట్టు ఇంక మొత్తం. కాబట్టి ఎవరిని గురిపెడతారు? ముందు రాజును గురిపెడతారు. ఇది నా ఆలోచన ఏంటి? యెహోషాపాతు చచ్చిపోయినా చచ్చిపోతాను, నేను మాత్రం బతికే ఉంటాను అనుకున్నాడు. కానీ దేవుడు ఊరుకొడుతాడు చూస్తూ. అయితే ఏం జరిగింది అంటే మన చెడ్డవారితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం అనమాట. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో సిరియా రాజు వచ్చాడు యుద్ధానికి వెళ్తే ఈ యెహోషాపాతు మామూలుగానే రాజుగారి లాగానే వెళ్ళిపోయాడట. అందరూ ఇతర రాజు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్తాం అనుకున్నారు? ఆహాబ్ అనే రాజుని చెప్తాం అనుకుంటున్నారు. ఈయన రాజుగా కనిపిస్తున్నాడు. ఆహాబేమో మారువేషం వేసుకున్నాడట. అంతే. ఇంకేం జరిగిందో తెలుసా? కేకలేసేసాడటండి. కేకలేసేసాడట. చదువుదాం అన్నమాట, చూసుకొని ముగించేసుకుందాం. మళ్ళా దేవుని చిత్తం అయితే రేపు వారం తెలుసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఒక నిమిషం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 31 నుంచి. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 మంది అధిపతులను పిలిపించి, అల్పులతోనైనా గర్భులతోనైనా మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడాలని ఆజ్ఞించాడట. ఇశ్రాయేల్ రాజు ఒకడు ఉంటాడు, ఆడనే మీరు చంపండి, ఇంకెవరిని చంపొద్దని చెప్పాడట. చంపితే అయితే ఇతను ఏమనుకున్నాడు? యెహోషాపాతుల ముందుకి ఏంటి, అతను చచ్చిపోతే యెహోషాపాతు చచ్చిపోతాడో, నేను మారువేషంలో ఉన్నాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం ఉండదని అనుకున్నాడు. మంచోళ్ళతో స్నేహం చేస్తే ఏముంటది? నాకేమైనా పర్లేదు, కానీ నన్ను నమ్మిన వారికి మాత్రం ఏం జరగదు. మంచోళ్ళు ఆలోచన ఇది. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారు ఏమండి? ఏ ఆపద కూడా సడన్ గా సైడ్ అయిపోతారు అంతే వెంటనే. అలాంటి వాడే ఆహాబు ఏం చేసి నేను మారువేషంలో వస్తానని చెప్పాడు. చదువుతాం కదా. రథాధిపతులు యెహోషాపాతును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడుతూ అతని మీదికి వచ్చింది. ఏమైందిగా? ఈయనే రాజు అనుకున్నారట. అతని మీదకి వచ్చారట. ఈయన ఏం చేశాడు? కేకలేసాడట. ఏమని కేకలేసాడో తెలుసా? అక్కడ కూడా దేవుని ప్రార్థన చేశాడండి. ఆ కేకలు ఏంటనుకుంటున్నారు? దేవుని ప్రార్థన చేశాడు. ఎక్కడుంది ఈ మాట? ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథం చదవండి, 18వ అధ్యాయం 2వ గ్రంథము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజులకు యుద్ధం చేయడం అతను చుట్టుకుని, కానీ యెహోషాపాతు ఏం చేశాడట? మొరపెట్టాడు దేవునికి. అప్పుడు కూడా మొరపెట్టాడు. మొరపెట్టినందుకు దేవుడు సహాయం చేశాడట. ఎలాగో తెలుసా? దేవుడు అతని యొద్ద నుండి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేలా చేశాడటండి. ప్రార్థన చేస్తే చెడ్డవాళ్ళతోనే స్నేహం చేశాడు, కానీ తెలిసి రావాలి. చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే నీకే ప్రమాదం. నీ స్నేహం ఎప్పుడు కూడా మంచి వారితోనే ఉండాలి. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, దుష్టులతో సాంగత్యము చేయవద్దు. ఆహాబుతో స్నేహం చేశాడు, ప్రాణం మీద తెచ్చుకున్నాడు. కేకలేస్తున్నాడు, ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించు ప్రభు అని కేకలేస్తుంటే దేవుడు సహాయం చేశాడు. కానీ దేవుడు చెప్పిన మాట నెరవేరుతారు కదా. ఎవరో గురి చూడకుండా మామూలుగా వేసేసారట బాణం. ఆ బాణం ఎవరికి తగిలింది? ఇశ్రాయేలు రాజుకి తగిలింది. పక్కన తగిలిందట. తగిలినంటే అందులోనే రథంలో చచ్చిపోయాడట. రథంలో రక్తం మడుగైపోయిందట. అంత రక్తం కారిపోయింది అతనికి. అతను ఎలాగో చనిపోయాడు. దుర్మార్గుడు ఎలాగైనా చచ్చిపోతాడు, కానీ దుర్మార్గుడితో నువ్వు ఉంటే
చెడ్డవారితో నీ స్నేహం ఉంటే నువ్వేమైపోతావు? నువ్వు బతుకుతావు అనుకుంటున్నావా? మనం కూడా బతుకు. చెడ్డవారితో సాంగత్యం చేయకూడదు, మంచి వాళ్ళతో చేయాలి. ఇప్పుడు మనం మంచి వాళ్ళమో చెడ్డ వాళ్ళమో చెప్పండి. ఇంతకి చెడ్డవారితో సాంగత్యం పక్కన పెట్టండి. మనం మంచోళ్ళమో చెడ్డ వాళ్ళమో తెలియదు కదా. ఒకవేళ మనం చెడ్డవాళ్ళము అని మనకు అనిపిస్తే మంచోళ్ళం అవ్వాలండి. మన అంతలో మనమే చెప్పుకోలేకపోతే ఎలాగా? నేను మంచోడు కదండి, మనమే చెప్పుకోలేకపోతే ఎలాగా? మనం మంచోళ్ళం అండి, మంచోళ్ళం అయిపోవాలండి. యేసుప్రభువు వారు మంచివాడు కదా, ఆయన నమ్ముకున్న మనందరం కూడా ఏమవ్వాలి? మంచోళ్ళమే అవ్వాలి. మంచోళ్ళండి, చాలా మంచోళ్ళు. కాకరపల్లి వచ్చిన సేవకులు ఏమంటున్నారు? కాకరపల్లి వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. నిజంగానే అందరూ ఇదే మాట చెప్తారు. చాలా ప్రేమిస్తారండి, చాలా ప్రేమిస్తారండి. ఎంతవరకు? ఆతిథ్యం ఇచ్చే విషయంలో, పలకరించే విషయం, మరి క్రియల విషయంలో మంచి ఉండాలి. క్రియల విషయంలో కూడా మనం చాలా మంచోళ్ళంగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఇదే. అలాగే మనం అందరం ఉండాలని కోరుకుంటే మాట్లాడటంతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి ప్రభువా, ఇప్పుడు వరకు కొన్ని మాటలు తెలుసుకున్నాం. మీ చిత్తమైతే మరి ఒకసారి మిమ్మల్ని కూర్చిన అద్భుతమైన సంగతులు తెలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించుకొని ప్రార్థన నుంచి మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన వేడుకొచ్చున్నాం మా తండ్రి. కానుకలు సేకరణ చేసుకున్నాం.